హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2. ఈరోజు రెండో రోజు అనమాట. దగ్గు తగ్గట్లేదు. రెండో రోజు అండి. ఇదిగో పని స్టార్ట్ చేశారు. నాకు ప్రిన్సమ్మ స్కూల్కి పంపించే పని ఉంది కదా, అదంతా అయిపోయాక వస్తాను నేను. నాగరు పిల్లలకి గోతులు తీస్తున్నారా? ఈరోజు పిల్లలకి గోతులు తీస్తున్నారు. పిల్లర్లు ఉన్నాయి కదా, ఇవి తీసేస్తారు. 1, 2, 3 పిల్లర్లు తీసి అక్కడ వేస్తారు పిల్లర్లు. అక్కడ ఇక్కడ నెక్స్ట్ వెనక మళ్ళీ పిల్లర్లు లేవు, అక్కడ పిల్లర్లు వేస్తారు. అక్కడ సో అది నేను ప్రిన్సమ్మ స్కూల్కి పంపించేసి వచ్చి ఇంకా చూసుకుంటూ ఉంటా ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇదిగో ఓడి తీసినవన్నీ ఇక్కడ వేసారు, చూపిస్తానండి. ఓడి తీసినవన్నీ క్లాంపులు, పైపులు, ఫ్యాన్లు, ఇవి మొత్తం ఇది మన పొయ్యిలండి. ఇవన్నీ ఓడి తీసినవన్నీ ఇక్కడ వేసారు. సో పని అయితే స్టార్ట్ చేశారు అనమాట. నిన్న కరెంటు కూడా పీకేసి ఇక్కడ గోడకు తగిలిచ్చారు. చూపిస్తా అండి. ఇక్కడ గోడకు తగిలిచ్చారు. అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. చూసారు ఎంతమంది అడుగుతూ ఉండేవాడిని నేను, ఎప్పుడు చేస్తాం మనం, ఎప్పుడు చేస్తాం. ఇదిగోండి. ఇదిగోండి, తీసేశారు హోల్స్ కూడా పిల్లర్లకి. ఇక్కడ కూడా వచ్చింది ఆ చివర, అవి ఇక్కడ అలాగే మళ్ళీ వెనకమాల ఇక్కడ కూడా. ఫ్రెండ్స్ చూడండి ఎంత చెమ్ము ఉందో. 3 అడుగులు తవ్వగానే నీళ్ళు ఎలా వచ్చేసినాయి అన్న. 3 అడుగులు తవ్వుంటారా? 3 అడుగులు తవ్వగా నీళ్ళు వచ్చేసినాయా? అంటే చాలా, అంటే చెమ్ము ఉన్నట్టే కదా. అదే మాకు గోడలో కుంగిపోవడానికి కారణం ఇదే ప్రాబ్లం, చెమ్మ. 3 అడుగులు తవ్వగా నీళ్ళు వచ్చేసినాయి. ఇదే ప్రాబ్లం మా ఇంటికి. అక్కడ మూడు పిల్లర్లు వస్తాయి. ఇప్పుడే అని వచ్చింది చూసావా, 3 అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చేసినాయి. దానివల్లే మనకి కుంగిపోవటం, కింద తడిగా రావటం, చెమ్మ రావటం. ఇప్పుడు అలా రాకుండా చేస్తారు. మీరు మెరక మట్టి అది పోయించారు, దాన్ని ఏదో అంటారుగా, రద్దు, డస్ట్. ఇప్పుడు వేసేస్తారు. ముక్కలే వేయించాలి, అదే గట్టిగా ఉంటుంది. మీరు చాలా హైట్ లేపారు కదా, దగ్గర 6 అడుగులు లేపల. 6 అడుగులు లేపినప్పుడు ఆ ముక్క 3 అడుగులు ముక్క, ఇది 3 అడుగులు ఈ పొడి పోయిస్తే బాగుండేది. మొత్తం పొడి వేసరికి అప్పట్లో మనది ఏముంది, మన పెత్తనం ఏమి లేదు అప్పట్లో. ఇప్పుడే గుడ్డ పిల్లగాళ్ళం అయితే అప్పుడు ఇంకా చిన్నోళ్ళు. మా ఆయనకి 21 ఉంటాయి. ఇల్లు కట్టేది 21 ఉండవే, 21 ఉంటుంది. అంటే దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం. అది ఇప్పుడు అలా ఉండదులేండి. ఇప్పుడు అంతా ఫ్లోర్ అంతా పగల కొడతారు కదా, ఆ ముక్క చెక్క గోడలు అదంతా వేసి. ఏంటి బెరడు పెట్టారు అక్కడ? బెరడు పెట్టారు, బెండ. అరే అది ఆ పక్కన ఉంటే అలా వచ్చి ఉంటుంది, అది దానికేం బెండు పెట్టలే. కొద్దిగా ఓవర్గా ఉంది ఇది. అంతేనంటావా? సరేనండి, ఆమె చెప్పినట్టు కడతారంట. ప్లాన్లు మొత్తం ఇచ్చింది నేను, ఏమని చెప్పి కట్టించిద్దంట. ఇది రెండో రోజు మొత్తానికి. అచ్చా మేశ్రమలాగే బిహేవ్ చేస్తున్నావు కదా, ఏదో ఓనరు ఇల్లు నాదే నడుము మీ చేతులు పెట్టుకొట్టాలి. అయితే అలా కట్ చేయాలా కటింగు? వెళ్ళి టీ పెట్టుకుని రబ్బ ఫస్ట్ ఇచ్చి. నువ్వు ఆ డైట్లో ఉంటావు కరెక్ట్ రా బాబు అంటావా?
సాయంత్రం 1 గంట కష్టపడితే చాలండి, ఇక మధ్యలో అసలు డిస్టర్బ్ చేయడానికే లేదు. కానీ ఏమైంది బల్లని అమ్మ చెయ్యి ముసలిలాగా భయపడతావు. నేను ఇప్పుడే భోజనం చేసి వచ్చానండి, వీళ్ళు కూడా భోజనానికి దిగారు, వర్కర్స్ కూడా. हो गया అదే పానీ వారక్యం ఖానా ఖాయే हो गया అయిపోయిందండి. వాళ్ళు కూడా భోజనం చేశారు. ఎండ పెరుగుతుంది, ఇక నిదానంగా ఎండలు పెరుగుతాయేమో. वैसे गिर जाता दीवाल है, सब भी गिर जाते किस दम में. वासना उंड माना निश्चित में మూడు గుంతలుండి ఈ పిల్లలు 1 2 3 ఫ్రెండ్స్ చూసారుగా, ఇప్పుడే వెళ్ళిపోయారు పనులు. ఈరోజు ఏమేమి పని జరిగిందో చూపిస్తాను చూడండి. రేకులు అయితే నిన్నైతే చేశారు, ఈ రేకులు మొత్తం. ఈరోజు జరిగిన వర్క్ ఏంటి అంటే ఇదిగోండి, మన ఇంటి ప్లాన్లో ఈ గోడలు ఇక్కడ దాకా కదా, కానీ ఈ గోడలు మనం అటు జరుపుతాం అనమాట. అంటే మనకు వచ్చే గోడలు అయ్యి యువతలకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ పిల్లర్ తీసి ఇక్కడ వేస్తారు. పిల్లరు ఇక్కడ, పిల్లరు అక్కడ, పిల్లరు ఇక్కడ పిల్లరు. సో ఈరోజు ఈ 3 పిల్లర్లు ఇక్కడ. నెక్స్ట్ టైము జారిద్దామా నెక్స్ట్ టైం నెక్స్ట్ కిచెన్లో ఉన్న టైల్స్ ఇవన్నీ పగలగొట్టేశారు. ఇదిగోండి ఇవన్నీ పగలగొట్టేశారు. ఇదంతా ఇదిగోండి ఇక్కడున్న గోడలు పగలగొట్టేసి ఇక్కడ 3 పిల్లర్లకి తవ్వారనమాట. ఈ 3 పిల్లర్లు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ 6 పిల్లర్లు. మళ్ళీ మనకి ఇంకా ఇంటి ఎదురు పిల్లర్లు పడతాయి. ఉండండి చూపిస్తా. ఇదిగోండి ఈ గోడ ఇటు పగలగొట్టారు. ఇటు వెళ్తాను ఉండండి. ఈ బస్తా ఇందులోనే వచ్చింది అనుకుంటా. చూసారా కింద వేర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ వేప చెట్టు ఉండేది, అది కొట్టేసాం. ఇలాగే వేర్లు వస్తే ఇల్లు పాడైపోతే కొట్టేయంటే కొట్టేశారు వాళ్ళు. సో ఇదిగో ఇక్కడ 3 పిల్లర్లు. పదమా వద్దు తల్లి, అటు బాగాలేదు, రాత్రిలాగా వెళ్ళటానికి లేదు. అటు పద ఫస్ట్. 3 పిల్లర్లు. తర్వాత ఇక్కడ ఒక 2 పిల్లర్లు వస్తాయి. ఇక్కడ ఎందుకు 2 పిల్లర్లు వస్తాయి అంటే పైకి మెట్లు అనమాట. ఇక్కడ ఒక 2 పిల్లర్లు పడతాయి, పైకి మెట్లు. ఇది ఆ కిచెను. ఇక్కడ వచ్చిందండి కిచెన్, మీకు చెప్పాగా ఇంతకుముందు. ఇక్కడ కిచెన్ వచ్చింది. ఇది హాల్, లోపలికి హాల్. ఇప్పుడు అలా అర్థం కాలేదేమో అది. సో అదండి రెండో రోజు ఈ జరిగిన పనులు అయితే ఇవన్నమాట. నిన్న జరిగిన పనులు ఎవరైనా చూడకపోతే అది చూడండి.
ఆ వన్ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతిదీ 1, 2, 3 ఏ వీడియోస్ ఇచ్చినా కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి అవి. దీని ముందు వీడియోస్ చూడకపోతే. ఈరోజు జరిగిన పనులు ఈరోజు, రేపు మరి ఏం పనులు జరుగుతాయి అంటే, వీళ్ళు చాలామంది అనుకుంటారు ఈ గోడలు ఎందుకు కొట్టేయలేదన్నా, ఏంటి గోడలన్నీ అలాగే ఉంచారు కదా, ఎందుకు కొట్టేయలేదు ఏంటి అని అనుకుంటారు. ఈ గోడలు కొట్టేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ గోడలు కొట్టేసరికి ఈ మట్టి వచ్చింది. ఈ మట్టి ఎక్కడ వేయాలి, పైన ఇలా కుప్పలాగా అయిపోద్ది. అప్పుడు ఏమైందంటే ఇంత హైట్ అయిపోతాయి, పని చేయడానికి కుదరదు. అందుకని పిల్లర్లు వేసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ కొట్టేసి ఇదేం మెత్తగా అయిపోయి మట్టి వాటర్ వచ్చేసి వద్దుమా డస్ట్. ఒకప్పుడు ఇది పోసారు డస్ట్ అని అమ్మేవాళ్ళు, సో ఆ డస్ట్ పోసారు. సో దానివల్ల చెమ్మ వచ్చినట్టు కావడం వల్ల ఇప్పుడు ఏంటంటే మన గోడలు పగలగొట్టిన రద్దు ముక్క చెక్క అంటారు కదా, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఇక్కడే మొత్తం పోసి బాగా గట్టిగా దిమ్మేసి కొడతారు. మరి ఏం కొడతారు కొట్టి ఇప్పుడు ఏదైతే హైట్ ఉందో దానికి ఇంకొక అడుగు హైట్ లేపి అప్పుడు మొత్తం ఫ్లోర్ లాగుతారు అన్నమాట. సో అది మొత్తం పడేస్తారు, పిల్లల వరకు ఉంచి మొత్తం పడేస్తారు. కాకపోతే గోడలు అవసరం వచ్చినప్పుడు పగలు కొట్టుకుంటూ వెళ్తారు. మొత్తం ఒకేసారి పగలు కొడితే ఇటు ఇల్లుంది, ఇటువైపు ఇల్లుంది, ఇటువైపు ఇల్లుంది, మన వెనకమాల వైపు ఇల్లుంది. సో లేనిది ఏమన్నా ఉందంటే ఆ లెఫ్ట్ సైడే ఇల్లు లేదు. సో అందుకని చెప్పేసి పని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కావాలో అక్కడికే పగలు కొట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. చక్కగా నిదానంగా కంగారుగా అన్నీ పగలు కొట్టేసి హడావుడిగా చేయకుండా ఏది అవసరమో దాని వరకు పగలు కొట్టుకుని నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. 2వ రోజు కదా, నిదానంగా చూద్దాం ఇంకెలా చేస్తారు ఏంటి అనేది. ఓకేనా? సో అది రేపు 3వ రోజు ఏం వర్క్ జరిగిద్ది అన్నది ఏంటి, రోజుకో వీడియో కాదు, పనిని బట్టి వీడియో పెడదామని అనుకుంటున్నాను. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అది ఓకేనా. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.